ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. గత వారము బైబిల్ పరీక్ష 2, బైబిల్ టెస్ట్ 2, ఆ 10 ప్రశ్నలకు ఇప్పుడు నేను జవాబులు అందిస్తూ ఉన్నాను. కీ టు బైబిల్ టెస్ట్ 2, 10 ప్రశ్నలు. మీలో చాలామంది ఆన్సర్ చేశారని నేను నమ్ముతూ ఉన్నాను. దీని ఉద్దేశ్యము దేవుని వాక్యం పట్ల ఆకలి దప్పులు, ఆసక్తి, శ్రద్ధను పుట్టించటానికి. అలాగే మనము నిరంతర విద్యార్థులముగా బైబిల్ చదువుతున్నప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. క్వశ్చన్స్, ఎందుకు ఇలా జరిగింది, ఇదేమిటి? ఇవి మల్టిపుల్ చాయిస్గా క్రమంగా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇలాగా మొదలవుతున్న బైబిల్ టెస్ట్ బై టెస్ట్, పరీక్ష వెంబడి పరీక్ష, క్రమంగా బైబిల్ లోతుల్లోనికి, వాక్యాన్ని దేవుని కృప వలన, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, మనకి బయలుపరిచినవి ఏమిటనేది మనం తెలుసుకోబోతూ ఉన్నాం. రండి, బైబిల్ టెస్ట్ 2, 10 ప్రశ్నలకు సమాధానములు, జవాబులు. కీ. మొదటి ప్రశ్న: యూదులందరూ రోమా విడిచి వెళ్ళాలని ఆజ్ఞాపించిన చక్రవర్తి ఎవరు? ఆన్సర్: క్లౌదియ చక్రవర్తి. ప్రశ్న 2: ప్రిస్కిల్లా, అకుల దేవుని మార్గం పూర్తిగా విశదపరిచింది ఎవరికి? ఆన్సర్: అపోల్లో. ప్రశ్న 3: అపోస్తలత్వం కోసం చీట్లు వేయగా ఎవరి పేరున చీటి వచ్చింది? మత్తీయ. ఆన్సర్: మత్తీయ. ప్రశ్న 4: షారా జీవించిన కాలం? ఆన్సర్: 127 సంవత్సరములు. ప్రశ్న 5: ఆ జలప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోహు వయస్సు ఎంత? ఆన్సర్: 600 సంవత్సరములు. ప్రశ్న 6: పునరుద్ధానుడైన యేసు ధోని కుడి ప్రక్కన వలవేయమన్నప్పుడు పడిన గొప్ప చేపల సంఖ్య? ఆన్సర్: 153. ప్రశ్న 7: తలుపు దగ్గర పేతురు స్వరం గుర్తుపట్టిన అమ్మాయి పేరు? ఆన్సర్: రుదే. ప్రశ్న 8: జెలోతే అనగా అర్థం? ఆన్సర్: మతాభిమాని. ప్రశ్న 9: థెయోఫిలా అనగా అర్థం? ఆన్సర్: దేవుని స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్, లేక లవ్డ్ బై గాడ్, దేవునితో ప్రేమింపబడిన వ్యక్తి అని అర్థం. అక్కడ మీకు ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో నేను ఇచ్చిన ఆన్సర్ దేవునికి స్నేహితుడు, దేవుని స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఇక చివరి ప్రశ్న 10: ప్రభు పునరుద్ధానం తర్వాత మేడగదిలో ఎక్కిపోయి కనిపెట్టిన వారి సంఖ్య? ఆన్సర్: 120 మంది. సో ఇప్పుడు మనకి 10 ప్రశ్నలకు జవాబులు వచ్చాయి. మీలో ఇప్పుడు నిజంగా ఇవి చూస్తూ ఆసక్తిగా ఎవరు ఆన్సర్లు చేశారు? దాదాపుగా మీరు చేసి ఉంటారు. మీ అందరికీ అభినందనలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మా ప్రార్థనలు. తర్వాత బైబిల్ టెస్ట్ 3 మరొకటి మీకు ఇస్తూ ఉన్నాను. బైబిల్ టెస్ట్ 3 ఇవి మల్టిపుల్ చాయిస్ కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. మొదటి ప్రశ్న: ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 24 మంది పెద్దలు ఎవరు? 24 పెద్దలు ఎవరు? ప్రశ్న 2: ఆ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన 4 జీవులు ఎవరు?
4 జీవులు ఎవరు? ప్రశ్న 3, ప్రభువు ఆయన శిలువ మరణం తర్వాత 3వ దినమున తిరిగి లేస్తానని ఎందుకు చెప్పాను? 3వ దినమున మాత్రమే అని ఎందుకు చెప్పాను? ప్రశ్న 4, మెల్కీసెదకు ఎవరు? మెల్కీసెదకు ఎవరు? ఈ 4 ప్రశ్నలు. ఇవి మల్టిపుల్ చాయిస్ కాదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు. బైబిల్ కొంచెం లోతుగా చదువుతూ, అంటే సేవకులకు కూడా ఇవి ప్రశ్నలుగా ఉన్నాయి. దేవుని కృప వలన, దేవుని ఆత్మ సహాయంతో తర్వాత వీడియోలో వీటి ఆన్సర్స్ మీరు తెలుసుకుంటారు. అయితే వీటి కోసం మీరు బైబిల్ చదవండి, ఆలోచించండి, నా కోసం ప్రార్థించండి. కనికర సంపన్నుడా, జీవం గల దేవా, మీ నామాన్ని ఘనపరిచి ఆరాధించి మహింపరుస్తున్నావు. నీవు వాక్యమై ఉన్నావు, ఆత్మై ఉన్నావు, వెలుగు, జీవము. ప్రభునేసుక్రీస్తు, నిన్ను మేమందరం ప్రేమిస్తూ ఉన్నాం. నీ వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళి నీలో మమ్మను ఆనందింపచేసి మా రక్త మాంసములు వాక్యమును ధరించుకొని నడవటానికి ఈ కడవరి దినాలలో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరిని, ఎవరైతే ఇంక వింటున్నారో వీటిని అందరినీ ఆరోగ్యంతో, కృపతో, సమాధానంతో వారి కుటుంబాలు నింపి, బిడ్డలను, వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆశీర్వదించి నీ మహిమలు రాగుడికి అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధారణంలో ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.